తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. రెండో విడతలో మొత్తం 4137 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 788 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమై నిలిచారు. దీంతో మిగిలిన 3342 సర్పంచ్ స్థానాలకు గాను ఎన్నికల ప్రక్రియ 7 గంటలకే ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్నిక జరుగుతోంది. 788 గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యారు. ఈ నేపథ్యంలో 10,317 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండో విడత ఎన్నికల్లో 7 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లే దాఖలు కాలేదు. ఉదయం 7 గంటల నుంచి ఈ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 1 గంట సేపు భోజన విరామం, ఆ తర్వాత 2 గంటల నుంచి పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. తొలి విడతలో సత్తా చాటిన టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే రెండో విడతలో కూడా పట్టు సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉండడం తెలిసిందే. తొలి విడతలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. మొదటి విడతలో పాల్గొన్న సిబ్బందే రెండో విడతలో కూడా పోలింగ్ విధుల్లో ఉన్నారు. తొలి విడతలో 2 బ్యాలెట్ పేపర్లు ఒకేసారి ఇచ్చారు. కానీ రెండో విడతలో మాత్రం అలా చేయకుండా ముందు వార్డు మెంబర్లకు ఓటేసిన తర్వాత సర్పంచ్ అభ్యర్థి కోసం వేరుగా ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఇప్పుడు రిపీట్ కాకుండా ఎన్నికల అధికారులు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో రెండో విడతలో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గించాలని ఈసీ భావించినట్టుగానే ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. 7 o'clockకి షార్ప్గానే పోలింగ్ అన్ని చోట్ల కూడా ప్రారంభమైనట్టుగా సమాచారం అందుతోంది. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం నుంచి మా ప్రతినిధి సంపత్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. సంపత్, ఏంటి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది అక్కడ? అంటే రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఎప్పుడైతే 7 గంటల నుంచే కూడా బారులు తిరుగుతున్నారో ఓటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఓటర్ల సందడి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి వస్తున్నారు. అంటే ఉమ్మడి జిల్లా మొత్తం 389 గ్రామ పంచాయతీలు ఉండగా ఈరోజు 52 సంబంధించిన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై 337 సర్పంచ్ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 1636 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాంతోపాటు కూడా 2682 వార్డులకు గాను 7574 మంది పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 5 లక్షల మంది ఈరోజు తమ ఓటు హక్కును కూడా వినియోగించున్నారు. దీనికోసం 3354 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం 7 కాగానే పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి కూడా లోనికి వెళ్తున్నారు. ముందుగా ఐడి కార్డు లేకపోతే ఇతర ఓటర్ స్లిప్ ఉంటేవని అనుమతిస్తున్నారు. దాంతోపాటు కూడా పోలింగ్ స్టేషన్ సమీపంలో 144 సెక్షన్ విధించారు. కేవలం ఓటర్లు మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మిగతా వారిని ఎవరు కూడా అనుమతి ఇవ్వట్లేదు. అదేవిధంగా 200 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా అనుమతి ఇవ్వట్లేదు. సర్పంచ్ సంబంధించిన అభ్యర్థులు కానీ అంచెలు కానీ లోనికి రానివ్వట్లేదు. కేవలం 200 మీటర్ల లోపు మాత్రమే తమ గుర్తును చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఎప్పటికప్పుడు కూడా భద్రతా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు మొత్తం ఉమ్మడి జిల్లాలో 48 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ కొంత ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు పెట్టారు. ప్రధానంగా ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, పోలింగ్ స్టేషన్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మొత్తానికైతే ఉదయం 7 గంటల పోలింగ్ ప్రక్రియ మొదలై 1 గంటకు ముగుస్తుంది. 1 గంటకు ముగిసిన తర్వాత 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. 1 గంటలోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉంటారో వారికి ఓటింగ్ వేయడానికి అనుమతిస్తారు. బయట ఉన్న మాత్రము అనుమతి ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇటు సర్పంచ్ అభ్యర్థులు, అదేవిధంగా వార్డు మెంబర్ సంబంధించిన అభ్యర్థులు ప్రతి ఒక్క ఓటర్ని పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. అదేవిధంగా అధికారులు కూడా ఈసారి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఓటు అవగాహన పైన కూడా సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా నేరుగా ఇంటికి వెళ్ళి పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో కూడా కొంత పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా స్థానిక సమస్యలైన నేపథ్యంలో ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ అయిన నేపథ్యంలో ఇటు అభ్యర్థులు కూడా పోలింగ్ స్టేషన్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.
నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకైతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో మాత్రము టీఆర్ఎస్కు అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన తమ మద్దతుదారులు రెండో విడత ఈరోజు జరిగే ఎన్నికల్లో కూడా భారీ సంఖ్యలో మళ్ళీ మెజార్టీ విజయం సాధిస్తామని చెప్పి టీఆర్ఎస్ అయితే ధీమాను వ్యక్తం చేస్తుంది. అంటే ఈ ఎన్నికలు పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా పొలిటికల్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులకు సంబంధించిన వాళ్ళే పోటీ చేస్తున్నారు. పార్టీల వారుగా పోటీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి తరలివస్తున్నారు. సంపత్ మొదటి విడత పోలింగ్ లో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు ఈసారి గట్టి భద్రతా ఏర్పాట్లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది? రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సు, ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సు ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయా? బికాస్ మనకు తెలుసు గ్రామాల్లో ఎంత సెన్సిటివ్గా ఉంటారో, సో అల్లరి జరగడానికి ఈసారి అవకాశం ఉన్న చోట్ల ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే వాస్తవంగా మొదటి విడతలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొలేదు. అయినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయో అక్కడ 144 సెక్షన్ విధించారు. అంటే ముందుగానే పెట్రోలింగ్ కూడా నిర్వహించారు, మైక్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. 3-4 వ్యక్తులు ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మొబైల్ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన పికెటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కేవలం 2-3 మాత్రమే వెళ్ళాలి. గుంపులుగా ఉంటే చెదరగొడుతున్నారు. కొంత బొమ్మకల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని చెదురుముదురు ఘటనలు జరిగినాయి. అదేవిధంగా ఎక్కడైతే ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో మాత్రము పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఎక్కువ సంఖ్య ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలీసులను భారీగా మోహరించారు. అంటే పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా జగిత్యాల, అదేవిధంగా పెద్దపల్లి లాంటి జిల్లాలో కొంత మావోయిస్టుల ప్రభావం ఉంటుంది. కొంత మాజీలపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టారు. వారి కదలికమైన ప్రత్యేకమైన నిఘా అయితే పెట్టారు. అలాంటి ప్రాంతాల్లో మాత్రము ప్రధానంగా ఎక్కువ పోలీసులు మోహరించారు. వారికి సంబంధించిన ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు కేవలం ఓటర్లు మాత్రమే అనుమతిస్తున్నారు. ఓటర్ ఐడి కార్డు లేదా ఇతర ఐడి కార్డు ఉంటే మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా 144 సెక్షన్ను విధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సంపత్, సమస్య